హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ముఖానికి అయితే మాస్క్ అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఎందుకో ఇంట్లో ఆ ప్యాకెట్స్ అన్నీ పడి ఉన్నాయన్నమాట. అందుకే ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి నేను అలా ఒకటి తగిలించుకున్నాను. ఇదే అన్నమాట నేను వాడింది. ఇంకా నేనైతే ఇప్పుడు ఆ మాస్క్ అయితే మొహానికి తగిలించుకొని ఇంకా రంగంలోకి దిగానమాట. చూస్తున్నారు కదా, గిన్నెలు అయితే అబ్బా రుద్ది 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 బొక్కలు అరిగిపోతున్నాయి నిజంగా. అసలు ఒక్కరోజు నైట్ తోమకపోతే ఎన్ని గిన్నెలు అయినాయి చూసినారా? అస్సలు వామ్మో, నాకైతే అసలు ఓపిక లేకుండే. ఇంకా సరే అని చెప్పేసి నేను ఈరోజు అయితే ఇంకా చిన్నగా ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా తప్పదు కదండి, ఎవరొచ్చి చేసి పెడతారు మనకు, ఇంకా మన పని మనం చేసుకోవాలి. ఇంకా గిన్నెలు తోమేసుకున్న తర్వాత నేను స్టవ్ అయితే నేనైతే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. నాకు స్టవ్ క్లీన్గా లేకపోతే అస్సలు నచ్చదు. ఒక్కొక్కరి స్టవ్ చూడాలి మామ, చెప్పలేమన్నమాట, ఘోరంగా ఉంటుంది. ఇంకా అసలు ఇంకా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. స్టవ్ మాత్రం ఎప్పుడు నీట్గా ఉండాలి. ఫస్ట్ స్టవ్ ఉన్నప్పుడైతే మా పెళ్ళికి తర్వాత 1 మంత్ తర్వాత తీసుకున్న స్టవ్, నేనైతే దానికి ఎప్పుడు కడిగి మంచిగా బొట్లు పెట్టి మంచిగా అసలు పసుపు కుంకుమ పెట్టుకునేదాన్ని. ఇది కొంచెం ఈ స్టవ్ అయితే నాకు చిన్నగా అయింది, కాకపోతే ఓకే సరిపోతుంది. చూస్తున్నారు కదా, గిన్నెలు అయితే వామ్మో అన్ని గిన్నెలు అన్నమాట. నాకైతే ఇంకా తోమే వరకు నా ప్రాణం అయితే అయిపోయింది. ఇంకా బెడ్షీట్స్ అయితే తీసి నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా పని నిజంగా ఒక్కరోజు ఆడవాళ్ళకి చేత కాకపోతే ఎక్కడి పని అక్కడే, ఎక్కడి సామాన్ అక్కడే. ఇంకా అందుకనే చేతనైనా కాకపోయినా కంపల్సరీ చేసుకోవాలి. మనకేమైనా పని మనిషి వచ్చి చేసేది ఉందా? నాకు అనిపిస్తుంది పని మనిషి ఉంటే గొప్పనా, నాకు అర్థం కాదు. పని మనిషి వస్తుంది, గిన్నెలు తోముతుంది, ఇల్లు ఊడుస్తుంది, తుడుస్తుంది, ఎక్కడిదక్కడ చదురుతుంది, బట్టలు ఆరేస్తుంది, బట్టలు ఫోల్డ్ చేస్తుంది, ఎక్కడిదక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది మంచిగా. ఇక వీళ్ళు ఖాళీ వంట చేసుకొని బాక్సులు తీసుకొని పోవుడే, ఏం పని ఉంటుంది? ఇంట్లో ఉండేటోళ్ళకి అట్లా కాదు కదా, ప్రతి ఒక్కటి అన్నీ తనే చూసుకోవాలి. ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళంటే వాళ్ళకు చులకన, జాబులు చేసే వాళ్ళకు. ఇలాంటి పద్ధతులు మార్చుకోండి అమ్మ మీరు. మీ ఇంట్లో చూస్తే నీళ్ళు కూడా తాగడానికి అసలు ఇష్టం అనిపించదు. అట్లుంటుంది అన్నమాట. ఒక్కరోజు పని మనిషి రాకపోతే ఒకసారి మా ఇల్లులు చూడండి. అంతే కదా ఫ్రెండ్స్, నా మనసులో మాట. ఏమంటారు?